అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హుజూర్ నగర్లో రామస్వామి గట్టు దగ్గర గతంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ కాలనీని సందర్శించారు. ఆ తర్వాత అధికారులతో కలిసి సమీక్ష చేశారు మంత్రులు. గ్రామ సభలతో నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అవినీతి అక్రమాలు జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. హుజూర్ నగర్లో 3 నెలల్లో మోడల్ కాలనీలోని 2000కు పైగా ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వంలో కబ్జాకు గురైన భూములన్నీ స్వాధీనం చేసుకుని నిరుపేదలకు అందిస్తామన్నారు పొంగులేటి. ఇంటి పట్టాలు ఇస్తాం, అర్హత లేని వారి నుంచి పరిశీలించవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇది ఈ హౌసింగ్ కాలనీ విషయం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హౌసింగ్ కార్యక్రమం విషయం కూడా గతంలో జరిగిన విషయం, మరి ఇప్పుడు జరగబోయే విషయం గౌరవ మంత్రివర్యులు వారు వివరిస్తారు. నేను ఒకటే విషయం చెప్తాను. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హౌసింగ్ మంత్రి ఉంది. ఆ రోజు మేము ఇందిరమ్మ ఇండ్లని స్వతంత్ర భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఇల్లు కట్టింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. సుమారు ₹1,00,000 ఇచ్చి బాత్రూమ్ కట్టుకోవడానికి మరో 15,000 ఇచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరంలో 13-14 లక్షల ఇండ్ల జియో తీసిన విషయం నాకు స్పష్టంగా ఇప్పటికీ గుర్తున్నది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ల పాటు ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిన విషయం ఇక్కడున్న విలేకరులకి, ఇక్కడున్న అధికారులకి, ఇక్కడున్న ప్రజాపతి అందరికీ కూడా తెలిసిన విషయం నేను మనం చేస్తున్నా. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలోనే మరి డబుల్ బెడ్రూమ్ తిరిగిండ్రు. ఎంత కట్టిందో ఎంత కట్టలేదో మీకు తెలుసు. కలెక్టర్ గారు మీకు ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక స్టేజ్కి వచ్చినాయో అది పూర్తి చేయించింది. మనం అంతటా కూడా అర్హత ఉన్న బెనిఫిషరీస్కి ఇవ్వాలి. ఎక్కడన్నా ఇల్లీగల్ బెనిఫిషరీస్ అర్హత లేని వారికి ఇచ్చి ఉంటే అది ఒకసారి పరిశీలించండి. నా దగ్గర వచ్చిన కంప్లైంట్ నేను మీకు కూడా పంపిస్తాను. చాలా ఊర్లలో పంచాయతీరాజ్ R&B శాఖకు సంబంధించిన రోడ్ల విషయంలో కూడా ఎన్నికల్లో చాలా మంది నాకు రిప్రజెంట్ చేశారు. సరే, ఈరోజు దయచేసి నేను ఎక్కడెక్కడైతే హామీ ఇచ్చిందో దయచేసి లిఖిత పూర్వకంగా నాకు నేరుగా వాట్సాప్ పంపించచ్చు, లేకపోతే నా PA ప్రసాద్ పంపించచ్చు. మీరు 1-2 రోజుల్లో ఇస్తే అందులో ఎంత వీలైతే అంత, ఎంత త్వరగా వీలైతే అంత మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట 6 గ్యారంటీల విషయంలో కట్టుబడి ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పటికే ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసి RTC బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణం పర్మిట్ చేసిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మీలో ఎవరికైనా ఏ అనారోగ్య కారణంగా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం ఉన్నా 10 లక్షల రూపాయల వరకు మీ ట్రీట్మెంట్ ఉచితంగా ఉండే విధంగా చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా అతి త్వరలో మహిళలకి ₹500 గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభం చేయబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నా. మేము ముందిచ్చిన మాట కట్టుబడి ఉండి 100 రోజుల్లో మేము ఇచ్చిన మాట 6 గ్యారంటీలు అమలు చేయబోతున్నాం అని చెప్పి నేను మీకు మరోమారు మనం చేస్తూ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఒక్క గజం స్థలం కూడా వదులుకోవడానికి ఈనాడు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ స్థలాలన్నిటినీ తిరిగి తీసుకొని మీరందరికీ ప్రజలకి పంచిపెట్టే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి మీద కూడా ఉంది. దానికి అధికారులు కూడా సహకరిస్తారు. 100%
గతంలో ఏ తప్పులు చేశారో తప్పులు చేసిన ప్రతి తప్పుని ఈ ప్రభుత్వం ప్రజల ముందు నిలబెడుతుంది. గతంలో ఏవైతే కబ్జాలు చేశారో ఈ తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాలు లక్షలాది కోట్ల విలువ చేసే సంపదని గత ప్రభుత్వ పెద్దలు ఏదైతే దోచుకున్నారో ప్రతి రూపాయిని ముక్కు పిండి వసూలు చేసి అది ప్రజలకు పంచిపెట్టడానికి మీ ప్రజారాజ్యం సిద్ధంగా ప్రభుత్వం ఉందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. మీ అదృష్టం ఏంటంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. ఇక నీటికి లోటు లేదు. మీ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ మీ చెరువులు కానీ ఇతరత్ర మిగతా శాఖ నేను కూడా అన్నతోనే పని ఉంటుంది ఇరిగేషన్ శాఖ ఏదైనా కావాలంటే. కాబట్టి తప్పకుండా అన్ని రకాలుగా ఒక హుజూర్ నగర్ నియోజకవర్గమే కాదు, ఒక సూర్యాపేట జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి అది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా వేయకపోయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఏ రకంగా అయితే మనని ఇబ్బంది పెట్టారో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి.